హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, యూఎస్ఏ సంబంధించిన ప్రీమియర్ షోస్ అయిపోయినాయి. యూఎస్ఏ నుంచి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఇంకా ఫైనల్గా మూవీ ఎలా ఉందో ఏంటి చెప్పే కంటే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. అరాచకం అని చెప్పొచ్చు. ఏదైతే మూవీలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో అంటే అది వచ్చినప్పుడు మనల్ని ఏదైతే మన చేతికున్న హెయిర్ ఉంటుందో అది లేస్ నుంచినాయి అనమాట. గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది. అట్ ద సేమ్ టైం మూవీలో ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు అసలు చాలా న్యాచురల్గా పండాయి అనమాట. ఎమోషన్ సీన్స్ అయినా, యాక్షన్ సీన్స్ అయితే ఇంకా అరాచకంగా ఉన్నాయి అనమాట. యాక్షన్ సీన్ అది. ఇంకా అట్ ఏ సేమ్ టైం నేను స్టార్టింగ్లో ప్రీవియస్గానే చెప్పాను, ట్రైలర్ వచ్చినప్పుడు మన ఎవరైతే విలన్ ఉన్నారో అంతగా సెట్ కాలేదని. ఇంకా విలన్కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో అంత పర్ఫెక్ట్గా లేదు విలన్ క్యారెక్టర్ అనేది. అట్ ఏ సేమ్ టైం మన శ్రీకాంత్ గారు, ఇంకా మన హీరో ఎన్టీఆర్ గారు, యాక్చువల్లీ నేను స్టోరీ లీక్ చేయదలుచుకోలేదు, సో అందుకని చెప్తలేదు. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ అనేది చాలా అంటే చాలా బాగుందంట. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ అనేది చాలా బాగుందంట. ఇంకా ఏదైతే మన ఎన్టీఆర్ గారు 2 క్యారెక్టర్స్ చేశారో ఆ క్యారెక్టర్స్ గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ క్యారెక్టర్లో వచ్చే యాక్షన్ సీన్స్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఇంకా నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఒక వెయిట్ చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్ ఏ సేమ్ టైం మీరు అసలు ఏ టైమ్స్కి బుక్ చేసుకున్నారో, ఏ రోజు బుక్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. రేపు మార్నింగ్ నాకు అరౌండ్ 8 AM షో ఉందన్నమాట. సో మ్యాక్సిమం మన ఛానల్లో జెన్యున్ రివ్యూ 12 కల్లా వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్ గైస్. ఇలాంటి అప్డేట్స్, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అంత మించి. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన యూఎస్ఏ రివ్యూ వచ్చేసి. అట్ ద సేమ్ టైం హీరోయిన్ గురించి చెప్పడం మర్చిపోయినాను. హీరోయిన్కి అనేది అంత ఎక్కువ స్కోప్ లేదనమాట. స్కోప్ అనేది ఇంకా కొంచెం ఉంటే బాగుండేదేమో అని అంటున్నారు. మరి ఇంకా నేనైతే చూడలేదు కదా, మనం చూసి రేపు అనేది చెప్దాం అసలు మైనస్ ఏంటి ప్లస్ అనేది. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి. జై ప్రభాస్.